నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. నడుం నొప్పి మీ డైలీ రొటీన్ కి అడ్డుపడుతుందా? ఎన్ని మందులు వేసుకున్నా నడుం నొప్పి తగ్గడం లేదా? స్పైన్ సర్జరీలు లేకుండా మీ వెన్ను నొప్పిని తగ్గించుకోవాలనుకుంటున్నారా? స్పాండిలైటిస్, సయాటికా, నడుం నొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి, L4, L5 సమస్యలకు సర్జరీ లేకుండా ఆయుర్వేదంలో చక్కటి పరిష్కార మార్గాలున్నాయి. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ కి చెందిన డాక్టర్ వర్ధన్ గారు. హలో డాక్టర్ గారు. హలో అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థాంక్యూ. అసలు ఈ వెన్ను నొప్పి రావడానికి ప్రధాన కారణాలేంటి? ఎవరిలో ఎక్కువగా చూస్తుంటామండి? ఒకటండి, స్పైన్ హెల్త్ ఈజ్ ద కీ టు ఓవరాల్ హెల్త్ అంటాం. అంటే మన ఓవరాల్ హెల్త్ బాగుండాలి అని అంటే మన వెన్నుముక ఆరోగ్యం బాగుండాలి అని అర్థం. ఇది హిప్పోక్రేట్స్, ఫాదర్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఏం చెప్తారంటే, మనకు అనారోగ్యం సంభవించినప్పుడు ఫస్ట్ ఆర్గాన్ టు సీ ఈ స్పైన్ అని చెప్తారు. అంటే వెన్నుని కరెక్ట్గా మనం రోగ నిర్ధారణ చేస్తే మనం ఆ రోగానికి నిర్ధారణ అనేది కరెక్ట్గా దొరుకుతుంది అని అర్థం. సో కారణాలకు వెళ్ళినట్లయితే వెన్ను నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయండి. మన వెన్ను బ్యాక్ తీసుకుంటే 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్స్ ఉంటాయి, 33 వర్టిబ్రేలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి, 100కు పైగా ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి, 31 పెయిర్స్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. ఇంకా అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా కలగలిపినటువంటి ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ ఈ స్పైన్ని. ఈ స్పైన్ని ఈ స్ట్రక్చర్స్ అన్నిట్లో కూడా ఎక్కడ చిన్న తేడా వచ్చినా, అంటే కండరాల లెవెల్లో టెండన్స్, లిగమెంట్స్, డిస్క్, ఫేసెడ్ జాయింట్, వర్టిబ్రే, స్పైనల్ నర్వ్స్ లేదా స్పైనల్ కార్డ్, వీటిలలో ఎక్కడ తేడా వచ్చినా అది కాస్త వెన్ను నొప్పిగా మనకి లక్షణంగా కనబడుతుంది. సరే, వెన్ను నొప్పి వచ్చింది, లక్షణం కనబడింది, కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నాము, మనకి ఆ వెన్ను నొప్పి లక్షణం అనేది తగ్గిపోతుంది. లేదా వెన్ను నొప్పిని మనం అలక్ష్యం చేశాము, అది కాస్త వెన్ను రోగంగా మారిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా ఇంకా అలక్ష్యం చేశాము, దాన్ని పట్టించుకోలేదు, లేదా సరైన ట్రీట్మెంట్ తీసుకోలేదు, లేదా మనకు అవసరం లేని ట్రీట్మెంట్స్ ఎక్కువగా తీసుకున్నాము. అప్పుడు ఏమవుతుంది, అది వెన్ను నొప్పి రోగ సమూహంగా మారిపోతుంది. అంటే సయాటికా సిండ్రోమ్గా మారిపోతుంది, బ్యాక్ పెయిన్ సిండ్రోమ్గా మారిపోతుంది. అంటే చాలా లక్షణాలు, చాలా వ్యాధులు కలగలిసినటువంటి ఒక పెద్ద వ్యాధిగా కూడా మారిపోతుంది. దీన్ని సింపుల్గా చెప్పాలి అని అంటే, చిన్నగా ఉన్న నొప్పిని మనము డైట్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ తోటి నార్మల్ చేసుకోవచ్చు. అదే పెద్దగా అయిపోయింది, ఆ వెన్ను నొప్పి ఏం చేస్తుంది, చాలా తీవ్రతరం దాలుస్తే మనల్ని మంచానికి కట్టిపడేసేటువంటి లక్షణంగా కూడా మార్చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చాలా కేటగిరీస్ చేయొచ్చు ఎందువల్ల వస్తాయి అనేది. నెంబర్ 1 మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే మనం కూర్చునే విధానం, నిలబడే విధానం, బరువెత్తే విధానం, లోడింగ్ కెపాసిటీ, ఇవన్నీ అబ్నార్మల్గా చేయడం వల్ల వచ్చేటువంటి ఒక కారణం వల్ల వస్తుంది. రెండవ కారణం న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, అంటే మనం తినే ఆహారంలో లోపాలు ఉండడం. మూడోది పోస్చూరల్ చేంజెస్, అంటే మన కూర్చునే విధానం సరిగా ఉండకుండా ఉండడం. నాలుగోది వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల. సో మీ వెయిట్ ఎక్కువగా పెరగడం వల్ల ఏమవుతుందంటే మస్కులర్ సిస్టమ్ మీద ప్రెషర్ పడి ఆ కండరాలన్నీ కూడా టైట్ అయిపోవడం వల్ల, ఈ బెల్లీ ఫ్యాట్ పెరగడం వల్ల, ఇక్కడ ఫ్యాట్ స్పైన్ మీదకి కూడా ప్రసరం పొందడం వల్ల ఆటోమేటికలీ నొప్పులు తీవ్రతరం పొందుతూ ఉంటాయి. సో ఇవే కారణాలు కాకుండా కింద పడడం, దెబ్బ తగలడం, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవ్వడం, ఇలాంటి కారణాలు కూడా చాలా ఉంటాయండి. రైట్, కాలర్ తీసుకుందామండి. బుచ్చయ్య గారు ఉన్నారు లైన్ లో. బుచ్చయ్య గారు. నమస్కారం అండి సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నా పేరు బుచ్చయ్య, 76 years నా ఏజ్ సార్. నాకు ఒక దురద సార్, ఇచ్చిన ప్రాబ్లం. ఎప్పటి నుంచి? 4 years అయింది సార్. ఎన్ని మందులు తక్కువ పోతే ఒక మెడికల్ షాప్ అయినా అని స్టీరాయిడ్ టాబ్లెట్ ఇచ్చాను. ఒక వారం దానికి ఏం రాదు సార్. కానీ దాంతో కానీ నా కండరాలన్నీ మీకు భూమిలాగా అయిపోయినాయి. కానీ ఆ డెఫ్లజో కార్ట్ ఎక్కువ రోజులు వేసుకోవడానికి లేదు కదా, అది స్టీరాయిడ్ కదండి. ఏం లేదు సార్, మరి ఏ టాబ్లెట్ చేసుకుంటే ఎక్కువ. మరి డాక్టర్లు ఏం చెప్పారు మీకు? ఏ కారణం వల్ల వస్తుంది, ఏ వ్యాధి వల్ల వస్తుందని చెప్పారు?
స్కిన్ డాక్టర్లు ఎక్కువయ్యాను సార్. ఉమ్, సార్ ఇది వాళ్ళ దగ్గర ఏ రాశారు కానీ ఏమీ లాభం లేదు సార్. ఒకటండి ఇక్కడ చాలా ఏం తక్కువలేదు. ఒక- ఇట్లా గోపురం వచ్చినప్పుడు మటన్ తింటే ఎక్కువ వస్తుంది. ఆ మటన్ తిన్నవాడు సార్ మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇక్కడ ఆయుర్వేదంలో చర్మ వ్యాధులన్నిటినీ కుష్ఠ రోగము అంటారు. కుష్ఠం అంటే మనం నార్మల్గా ఉన్న కుష్ఠ రోగం కాదు, ఆయుర్వేదంలో కుష్ఠ రోగాలు అంటారు. ఇవి 108 రకాలండి. దాంట్లో మీకు ఏ రకం ఉంది అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా అన్ని చర్మ వ్యాధులు వాత పిత్త కఫ మూడిటి సంయోగం కలిగి ఉంటుంది కాబట్టి కొంచెం ట్రీట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. మీరు చెప్పిన దురద అనేది ఏదైతే వస్తుందో ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనబడేది ఫస్ట్ సోరియాసిస్లో కనబడుతుంది, రెండోది ఎగ్జిమాలో కనబడుతుంది. కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకున్నాక, రోగాన్ని నిర్ధారణ చేసుకున్నాక దానికి తగ్గట్టుగా మందు ఇస్తే అప్పుడు తగ్గుతుంది. ఆయుర్వేదంలో ఏంటంటే రసధాతు నార్మలైజ్ చేయాలి, రక్తధాతువుని శుద్ధి చేయాలి, మాంసధాతువుని కూడా శుద్ధీకరణ చేయాలి. ఇవన్నీ చేయాలి అని అంటే ఫస్ట్ మీ అగ్నిని నార్మలైజ్ చేయాలి, మీరు డైజెషన్ కెపాసిటీ అబ్జార్ప్షన్ కెపాసిటీని నార్మలైజ్ చేయాలి. అవన్నీ చేయాలి అని అంటే ఫస్ట్ మీరు ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 0404917189 అనే నెంబరు. మీ వ్యాధిని బట్టి మీ సివియారిటీని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. చర్మ వ్యాధులలో చాలా మట్టుకు మంచి సక్సెస్ రేట్ ఉంది. మా దగ్గర 95% సక్సెస్ రేట్ ఉంది. స్కిన్, సోరియాసిస్, మెయిన్గా ఎగ్జిమా లాంటి కండిషన్, యాక్నే లాంటి కండిషన్స్కి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి. చెంచారావు గారు. చెంచారావు గారు, మేడం చెంచారావు మేడం. సార్ నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. నాకు L5S1 లో ప్రాబ్లం ఉన్నది, బల్జ్ అయింది, ఓకే, బల్జ్. అయితే నేను ఇంతకుముందు జస్ట్ 2-3 నిమిషాలు నిలబడ్డా కానీ కూడా నిలబడలేకపోతున్నాను. కింద అరికాల నుంచి పైకి వరకు తిమ్మిడి వచ్చేది. ఓకే, అది తర్వాత జనరల్ మెడిసిన్స్ వాడినాను. సర్జరీ అంటే సర్జరీకి వెళ్ళదలుచుకోలేదు. హైదరాబాద్ లో బంద్ చేయాల్సిన చిరో ఫ్యాక్టరీ అది కూడా సిట్టింగ్ చేసి తగ్గలేదు. జస్ట్ ఈ మధ్య హోమియోపతి వాడుతుంటే కొంచెం రిజల్ట్ అనిపిస్తుంది. ఇంతకుముందు 2 మినిట్స్ కూడా నిలబడపోయేది, ఇప్పుడు కనీసం ఒక 10 నిమిషాలైనా నిలబడటానికి. కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నా కానీ కూడా ప్రాబ్లం ఉండదు సార్. నాకు బ్యాక్ పెయిన్ ఉండదు. తర్వాత ఓన్లీ నిలబడితే రైట్ లెగ్ పాదాల కాడ నుంచి పైకి తిమ్మిడి వస్తుంది. ఓకే సార్, ఇది ఎలా ఉంటుంది? 1 ఇయర్ బ్యాక్ ఉండే, ఇప్పుడు మాత్రం కొంచెం హోమియోపతిలో కొద్దిగా మందులు వాడిన కాడ నుంచి కొద్దిగా 10% అనిపిస్తుంది సార్. దాని వరకు ఉన్న ప్రాబ్లం. కానీ 10% తోని మనం హ్యాపీగా ఉండలేం కదండి. తగ్గాలంటే పూర్తిగా తగ్గాలి, తగ్గించుకోవాలంటే పూర్తిగా తగ్గించుకోవాలి. దీనికి ఏంటంటే అందరికీ ఒకేలాగా లక్షణాలు కనబడవండి. కొందరికి నిలబడితే నొప్పి వస్తుంది, కొందరికి కూర్చుంటే నొప్పి వస్తుంది, కొందరికి పడుకుంటే నొప్పి వస్తుంది, పడుకొని పక్కకు తిరుగుతుంటే నొప్పి వస్తుంది, కొందరికి నడుస్తుంటే కొంత దూరం తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది, ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మూల కారణాన్ని వెతికి ఆ మూల కారణాన్ని తీసేయాలి. ఆయుర్వేదంలో నిదాన పరివర్జనం అని ఒకటి ఉంటుంది, అంటే కారణాన్ని తీసివేయడం. నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అంటాం. అంటే కారణాన్ని కనుక తీసేస్తే, మనం కారణాన్ని కనుక తెలుసుకోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్టే అని అర్థం అనమాట. సో ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. కాకపోతే మీరు చెప్పిన దాంట్లో డిస్క్ బల్జ్కి ఆపరేషన్ అనేది అది కరెక్ట్ అయిన పాయింట్ కాదండి. ఎందుకంటే డిస్క్ బల్జ్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్పైనల్ ప్రాబ్లం, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్పైనల్ డిస్క్ ప్రాబ్లం. ఆ స్టేజ్లో మీకు సర్జరీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సర్జరీలు లేకుండా ఇప్పటికి 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము. మీరు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, మీకు కూడా సర్జరీ అవాయిడ్ చేయడానికి డెఫినెట్గా ప్రయత్నం చేద్దాం సార్. రైట్, ఇంకో కాలర్ అండి. అర్జున్ గారు ఉన్నారు. అర్జున్ గారు, హలో. రైట్, కాల్ కట్ అయిందండి. ఇందాక మీరు వెన్నునొప్పికి మరో కారణం చెప్పారు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అని. సో ఏది తింటే వెన్ను బలంగా ఉంటుందంటారు? ఒకటండి, అంటే ఇక్కడ వెజిటేరియన్స్కి ఒక రకమైన ఫుడ్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్స్కి ఒక రకమైన ఫుడ్ ఉంటుంది. నిజం చెప్పాలంటే నాన్ వెజిటేరియన్స్కి చాలా తొందరగా ఫాస్ట్గా చేంజెస్ కనబడతాయి బోన్లో. ఇక్కడ ఏంటంటే వాతము అనేది ఒక చిన్న కాన్సెప్ట్ ఉందండి. వాతం పెరిగితేనే మనకి ఈ నొప్పులు అనేవి తీవ్రతరం పొందుతాయి. నొప్పిని కలిగించే వ్యాధులన్నిటినీ కలిపి వాత వ్యాధులు అంటారు.
దాంట్లో అశీతి వాత వ్యాధులు అని చెప్తారు. ఆయుర్వేదంలో 80 రకాల వాత వ్యాధులు ఉన్నాయి. దాంట్లో మెడ నొప్పిని గ్రీవవాతం అంటాము, నడుము నొప్పిని కటివాతం అంటాము, కాలంతా పాకేదాన్ని గృద్రసీ వాతం అంటాము, మోకాళ్ళల్లో వచ్చే నొప్పిని సంధివాతం అంటాము, కాళ్ళు చేతులు పడిపోతే పక్షవాతం అంటాము. ఇవన్నీ వాత వ్యాధులే. ఫర్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఈ వాత వ్యాధులలో ఏమవుతుందంటే అండర్లయింగ్ కాన్సెప్ట్ ఏంటంటే అస్థి ధాతువు అని ఉంటుంది. అంటే బోన్ డెన్సిటీ, బోన్ సాంద్రత సరిగ్గా ఉందనుకోండి, వాతము నార్మల్గా ఉంటుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోతున్నా కొద్దీ వాతం పెరుగుతూ ఉంటుంది. దీని అర్థం ఏంటండి, బోన్ని పెంచేటువంటి ఆహారాలు తీసుకోవాలి. బోన్ డెన్సిటీ, బోన్ సాంద్రతను పెంచేటువంటి ఆహారాలు తీసుకోవాలి. అంటే కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి. కాల్షియం ఫుడ్ రిచ్ ఫుడ్ నాన్ వెజిటేరియన్స్కి డైరెక్ట్గా హైదరాబాదీ ఫుడ్ సూపర్ స్పెషల్గా ఉంటుంది. పాయ అంటే బోన్ సూపు, లేదు మటన్, కీమా ఇలాంటివి, తలకాయ కూర ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే ఇన్స్టంటేనియస్గా కాల్షియం రిచ్ ఫుడ్ వస్తుంది. అలాంటి వాళ్ళకి, బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ఇవన్నీ తీసుకోమని యూజువల్గా చెప్తూ ఉంటాం. బట్ డిఫర్ అవుతుంది. కొందరికి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, లేదా వాళ్ళకి వేరే ఇతర డిసీజెస్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. అదే వెజిటేరియన్స్ అనుకోండి, కంపల్సరీ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ మీదకి వెళ్ళిపోవాలి. ఇద్దరూ కూడా, అటు వెజిటేరియన్స్ ఇటు నాన్ వెజిటేరియన్స్ ఇద్దరు కూడా నెయ్యిని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనము చాలామందిని ఈ ఫ్యాట్ ఫ్రీ డైట్ అని చెప్పేసి నెయ్యి తినడం మానేశారు, పాలు తాగడం మానేశారు. సో ఈ నెయ్యిని తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మీ లోపల ఉన్నటువంటి నరాలకన్నిటికీ కూడా పోషణ కలుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ మొత్తం ఫ్యాట్తోనే నిండి ఉంటుంది, నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఫ్యాట్తోనే ఉంటుంది. అలాంటి ఫ్యాట్ని మనం వదిలేస్తే ఆటోమేటికలీ ఈ వ్యాధులన్నీ కూడా వస్తాయి. వెనకటి కాలంలో ఎందుకు రాలేదు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఫ్యాట్ కంటెంట్ని పూర్తిగా మర్చిపోతున్నాం కాబట్టి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ డైట్ మేనేజ్మెంట్లో మేము ప్రతి పేషెంట్కి చెప్తాం. మా దగ్గర డీల్స్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంది. డైట్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ 5 మేనేజ్మెంట్లను కరెక్ట్గా పాటిస్తే వ్యాధి ఉన్నవాళ్ళు, అంటే స్పైనల్ సర్జరీ చెప్పబడిన వాళ్ళు సర్జరీని అవాయిడ్ చేసుకోవచ్చు, లేదా సివియర్ టు సివియర్ ఫార్మ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు నార్మల్సీకి రావచ్చు. నార్మల్గా ఉన్నవాళ్ళు, హెల్త్ని కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ని నార్మలైజ్ కరెక్ట్గా పాటిస్తే డెఫినెట్గా సొల్యూషన్స్ ఉంటాయండి. కొంతమంది వెన్నునొప్పి రాగానే పెయిన్ కిల్లర్స్ తీసుకొని తాత్కాలిక ఉపశమనం పొందుతారు. సో ఈ వెన్నునొప్పిని అశ్రద్ధ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్కి దారితీస్తుందంటారు? ఒకటండి, అంటే నెక్లో కంప్రెషన్ వస్తే పైకి 26 లక్షణాలు వస్తాయండి. నడుములో కంప్రెషన్ వస్తే కిందికి 18 లక్షణాలు వస్తాయి. కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ గుండెలో నొప్పి వస్తుంది, అసిడిటీ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, భుజం నొప్పి వస్తుంది, మోచేయి నొప్పి వస్తుంది, 3 ఏళ్ళు 2 ఏళ్ళు తిమ్మిర్లు వస్తాయి, షాకులు కొడుతూ ఉంటాయి, అండ్ పైకి చెవుల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి తలంతా కూడా లాగేసినట్టుగా ఉంటుంది, హెడ్ ఏక్స్ వస్తాయి, సివియర్ టు సివియర్ మైగ్రేన్ ఫార్మ్స్ కూడా కలుగుతూ ఉంటాయి. అదే లోవర్ బ్యాక్లో కంప్రెషన్ అయితే నడుములో నొప్పి వస్తుంది, తొంటిలో అంటే పిరుదులలో నొప్పి వస్తుంది, తొడలల్లో, మోకాలు వెనకాల, పిక్కలల్లో, పాదం అంతా కూడా నొప్పి వస్తుంది. ఇదే నొప్పి గజ్జల ప్రాంతంలో నుంచి అంగానికి, అండకోశానికి కూడా వెళ్తుంది. సెక్షువల్ ప్రాబ్లమ్స్కి కూడా దారితీస్తుంది. మేల్స్లో అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలకి దారితీస్తుంది. అదే ఫీమేల్స్లో అయితే హార్మోనల్ సమస్యలు, మెన్స్ట్రువల్ సైకిల్ డిజార్డర్స్, ఫ్రిజిడిటీ లేదా సెక్స్ చేసినప్పుడు నొప్పి కలగడం, ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సివియర్ ఫార్మ్ ఆఫ్ లక్షణాలే. వీటికన్నా సివియారిటీ ఏంటంటే సర్వైకల్ రాడిక్యులోపతి అంటాము, సర్వైకల్ మయలోపతి అంటాం. ఇదేంటంటే మెడలో నొక్కున్నది చెయ్యి అంతా కూడా లాగడాన్ని రాడిక్యులోపతి అంటాం. మయలోపతి అంటే కండరాలు, వీటిని కూడా తేడాలు వస్తాయి. ఇంకా సివియర్ ఫార్మ్ ఆఫ్ వ్యాధి కూడా ఉంది. దీన్ని బ్యారీ ల్యూయిస్ సిండ్రోమ్ అంటాం. అంటే ఏమవుతుందంటే ఈ కండరాలన్నీ ఎండిపోయి పక్షవాతం వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. అది లోవర్ బ్యాక్లో కంప్రెషన్ ఎక్కువ అయిపోయినప్పుడు మాత్రం మనకి యూరిన్ మీద, మోషన్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటాం. అంటే మనకు మూత్రం ఆగిపోవడము లేదా మూత్రం జారిపోవడము, లేదా మోషన్ ఆగిపోవడము లేదా మోషన్ జారిపోవడము, ఇలాంటి కండిషన్స్ కనబడతాయి. యూజువల్గా ఏంటంటే సర్జరీ ఎవరికి చెప్పబడింది,
రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉన్న వాళ్ళకి, వార్నింగ్ సైన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పబడింది. ఎవరికి రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయి అని అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్, ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్ ఉండి దాంతో పాటుగా ఇంకా ఫీవర్, చిల్స్ ఇలా ఉండి నడునొప్పి ఉన్న వాళ్ళకి వాళ్ళు సర్జరీకి వెళ్ళాలి. క్యాన్సర్ ఉన్న వాళ్ళు సర్జరీకి వెళ్ళాలి. హెచ్ఐవి లాంటి కండిషన్స్ ఉన్నాయి, వాళ్ళు సర్జరీకి వెళ్ళాలి. అంతేగాని ప్రతి డిస్క్ బల్జ్కి, డిస్క్ ప్రొట్రూషన్కి, ప్రతి ఫార్మ్ ఆఫ్ నడుము నొప్పికి, నిన్నగాక మొన్న వచ్చిన నడుము నొప్పికి వెంటనే పోయి సర్జరీ చేయించుకుంటానంటే అవన్నీ కరెక్ట్ అయిన పద్ధతులు కావు. ఎందుకంటే ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని చెప్తారు WHO రిపోర్ట్ ప్రకారం. అంటే 100 మందిలో 5 మాత్రమే సర్జరీ అవసరం. మిగతా 95 మందికి ఆయుర్వేద లాంటి ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతుల ద్వారా సర్జరీలను అవాయిడ్ చేసుకోవచ్చు. శాస్త్రంలో అంటే సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో కూడా రాసిన పాయింట్ ఏంటంటే నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫస్ట్ 1 సంవత్సర పర్యంతం పాటించిన తర్వాత అప్పుడు కూడా తగ్గకపోతే రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడితే అప్పుడు సర్జరీలకు వెళ్ళాలి అని చెప్తారు. అందుకే మేము వర్ధన్ ఆయుర్వేదాలో 25 సంవత్సరాల నుంచి 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. రైట్, గ్రేట్ సార్. కాలర్ ఉన్నారు, తిరుమలేష్ గారు. తిరుమలేష్ గారు. హలో మేడం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్ చెప్పండి. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అదే నా పేరు తిరుమలేష్, నేను కర్నూలు సార్ నాది. ఓకే ఓకే, నాకు లాస్ట్ ఇయర్ వచ్చింది సార్. అంటే నాకు 28 years ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ బ్యాక్ పెయిన్ వచ్చింది, అంటే ఒక 1 year బ్యాక్. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఏం చేశాను అంటే 2 months మెడిసిన్ వాడాను సార్. ఓకే ఓకే, ఆఫ్టర్ 2 months మెడిసిన్ వాడిన తర్వాత డ్రై నీడిల్ థెరపీ అని హైదరాబాద్ లో చేయించుకున్నాను. ఏం థెరపీ? డ్రై నీడిల్ థెరపీ. ఓకే, చేయించుకున్న తర్వాత ఒక 6 months వరకు నాకేం ప్రాబ్లం లేదు సార్. అంటే మామూలుగా మొత్తం అంతా రిలీఫ్ అయింది. ఓకే, మళ్ళీ ఒక 2 months నుంచి నాకు పైన అంటే స్పైన్ పైన సార్, రైట్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా పెయిన్ వస్తుంది. అంటే ఒక 15 minutes అట్లా కూర్చున్నా కూడా నాకు పెయిన్ చాలా అనిపిస్తుంది. సార్ ఒక పని చేయండి, మీరు 28 years అంటున్నారు, ఆల్రెడీ మీకు ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెం తగ్గింది, మళ్ళీ పైన కూడా వస్తుంది అంటున్నారు. మిమ్మల్ని డెఫినెట్గా చూడాల్సి ఉంటుంది. చూశాకనే మనము దీనికి ఆన్సర్ చెప్పడానికి వీలవుతుంది. కర్నూలులో మా బ్రాంచ్ ఉంది, టీజీ వెంకటేష్ గారు ఇంటి ఎదురుగానే ఉంటుంది, భాష్యం స్కూల్ లేన్లో. అక్కడ డాక్టర్స్ ఉన్నారు, ఒకసారి వెళ్ళండి, వెళ్ళి చూయించుకోండి. మీ వ్యాధి తీవ్రతను బట్టి, మీ ప్రాబ్లంని బట్టి ట్రీట్మెంట్స్ ఇస్తాము. సర్జరీలు అవసరం లేకుండా మిమ్మల్ని మంచి చేయొచ్చు. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్ 040491718919 అనే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి. డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సార్. రైట్, కాలర్ అండి అర్జున్ గారు ఉన్నారు. అర్జున్ గారు. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం అండి. సార్ నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. సార్ నాకు 10 years నుంచి ఆర్థరైటిస్ ప్రాబ్లం, గిలకలు మోకాళ్ళ దగ్గర నొప్పులు ఉన్నాయి సార్. స్వెల్లింగ్ కూడా వచ్చింది. ఏజ్ ఎంత అండి? నాకు ఇప్పుడు 47 ఉంది సార్. ఆర్ఏ ఫ్యాక్టర్లు, ఏఎస్ఓటీలు అన్ని చేయించారా? ఇంత ముందు చేయించాను సార్. పాజిటివ్ వచ్చాయా? నొప్పి వచ్చినప్పుడు మందులు వాడుతున్నాను సార్. లేదండి, అవి పాజిటివ్ వచ్చాయా? గుర్తులేదు సార్, అది ఛానల్ అవుతుంది చేపించి. స్టిరాయిడ్లు ఏమైనా పెట్టారా అప్పుడు? అయితే ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే సార్, ఇంత ముందు 10 years నుంచి కీళ్ళ దగ్గర, మోకాల దగ్గర ఉండేది, ఇప్పుడు చేతి వేళ్ల దగ్గరను మడమ దగ్గర ఒక 10-15 days నుంచి వస్తుంది సార్. అది ఓకే, నా పరిస్థితి ఏందని అడుగుదామని చేశాను. ఒకటండి, అంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి. ఆయుర్వేదంలోనే సంధివాతం అని ఉంది, ఆమవాతం అని ఉంది, కోష్టక శీర్షకం అని ఉంది, సో ఇలా వాతరక్తం అని ఉంది. సో ఇలా ఏ వ్యాధి అనేది ఫస్ట్ మనం నిర్ధారణ చేయాలి. ఆ వ్యాధికి తగ్గట్టుగా మనం అప్పుడు ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి. ప్రతి వ్యాధికి కూడా ఆయుర్వేదంలో చికిత్సా సూత్రం సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు సంధివాతం అనుకోండి, అది ఓన్లీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అంటే ఏజ్ పెరుగుతున్నా కొద్దీ లేదా ఎక్కువగా మీరు జాయింట్ని యూజ్ చేస్తున్నా కొద్దీ ఆ జాయింట్లో మాత్రమే నొప్పి, ఆ జాయింట్లో మాత్రమే చేంజెస్ కలుగుతూ ఉంటాయి. దానికి మంచి మందులు ఇచ్చి డైట్ మేనేజ్మెంట్ చేస్తే తగ్గిపోతుంది. అదే ఆమవాతం అనుకోండి, అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే మీ జీర్ణ వ్యవస్థలో స్టార్ట్ అవుతుంది. జీర్ణ వ్యవస్థ సరిగా లేకుండా ఉండడం వల్ల లోపల టాక్సిక్ మెటీరియల్ మెల్లగా వెళ్ళేసి జాయింట్ స్పేస్లలో ఇరుక్కోవడం వల్ల
మీ శరీరంలో ఉన్న కణజాలమే మీ శరీరానికి ఆపోజిట్గా పనిచేస్తూ ఉంటుంది, అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ లాగా మారిపోతుంది. సో అలాంటి కండిషన్స్లో కంపల్సరీ మీ జీర్ణ వ్యవస్థని నార్మలైజ్ చేయాలి, మీ సందులను అంటే మీ జాయింట్స్ స్పేస్ని నార్మలైజ్ చేయాలి, మీ ఓవరాల్ వెల్ బీయింగ్ని నార్మలైజ్ చేయాలి, మీకు ఇమ్యూనిటీ పెంచేటువంటి పరిస్థితి తీసుకురావాలి. సో అన్నిటికీ కూడా వ్యాధి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ డిఫర్ అవుతుందండి. మీరు ఫోన్ చేశారు కాబట్టి నేను దీనికి ఈ ట్రీట్మెంట్ సార్ అని చెప్పడానికి కష్టం అవుతుంది. కాకపోతే మీకు ఏజ్ తక్కువ ఉంది కాబట్టి 40 ఏళ్ళే అంటున్నారు, కొన్ని జాయింట్స్లలోనే చేంజెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు అండి. గుంటూరు అంటున్నారు, మాకు విజయవాడలో బ్రాంచ్ ఉంది, అక్కడికి ఒకసారి రండి, మీ అపాయింట్మెంట్ తీసుకొని రండి, డెఫినెట్గా మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కూడా పట్టుకురండి, డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సార్. రైట్. ఈ మధ్య కాలంలో అందరూ స్ట్రెస్ తో సతమతం అవుతున్నారు. ఈ స్ట్రెస్ కూడా వెన్నునొప్పికి కారణం అంటారా? డెఫినెట్గా ఎస్ అండి, డెఫినెట్గా ఎస్. ఎందుకంటే స్ట్రెస్ లో అంటే మిగతా ఆస్పెక్ట్ లో నేనేం చెప్పను, కాకపోతే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి స్ట్రెస్ లో ఉన్నప్పుడు బ్లడ్ స్ట్రీమ్ లోకి. అవి ఏం చేస్తాయి అని అంటే కండరాల వ్యవస్థని, ముఖ్యంగా మన బ్యాక్ లో ఉన్నటువంటి 120 కండరాలని కాంట్రాక్ట్ ఫేజ్ లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. కండరాలకి ముఖ్యమైన ఫంక్షనాలిటీ ఏంటంటే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్, అంటే సంకోచ వ్యాకోచాలే దాని మెయిన్ ప్రధాన ఫంక్షనాలిటీ. అలాంటిది ఓన్లీ సంకోచావస్థలోనే ఉండిపోతే టైటన్ అప్ అయిపోతాయి కండరాలు. ఆ టైటన్ అప్ అయిపోయినప్పుడు 2 డిస్కుల మధ్యలో స్పేస్ తగ్గిపోతుంది అండ్ వెనకాల ఉన్నటువంటి కండరాలన్నీ టైట్ అయిపోవడం వల్ల వాటి పనితనము మారిపోతుంది. అది మారిపోయినప్పుడు అలానే మీరు స్ట్రెస్ తీసుకోవడం మానేయకుండా కంటిన్యూ చేస్తూ పోయారు అనుకోండి, అది కాస్త మన బ్యాక్లో ఫస్ట్ కండరాలు ఉంటాయి, స్కిన్ ఉంటుంది, తర్వాత కండరాలు ఉంటాయి, లిగమెంట్లు ఉంటాయి, టెండన్లు ఉంటాయి, తర్వాత డిస్క్లు, ఫేసెడ్ జాయింట్స్, వర్టిబ్రేలు ఉంటాయి, తర్వాత వెన్నుపాము ఉంటుంది. సో ఈ బయట వీక్ అయిపోవడం వల్ల వ్యాధి లోపలికి వెళ్ళిపోయి మీ డిస్క్ల దాకా వెళ్ళిపోయి స్పైనల్ కార్డ్ దాకా వెళ్ళిపోయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తాయి. అంటే 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణం మీ మజిల్స్ అన్నీ వీక్ అయిపోవడమే. అలా స్ట్రెస్ తీసుకున్నారనుకోండి, ఆ మజిల్స్ మరింతగా వీక్ అయిపోతాయి. కాబట్టి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని మనం పాటించాలి అని చెప్తాం. మా ఫ్రేమ్వర్క్లో కూడా డీల్స్ ఫ్రేమ్వర్క్లో ఎస్ అనేది స్ట్రెస్ మేనేజ్మెంట్. రైట్. మొత్తానికి వెన్నునొప్పితో బాధపడే వారికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అంటారు, అంతేనా? Definitely, థ్యాంక్ యూ yes, సో మచ్ డాక్టర్, మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.